సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే యశ్వంత్. నమస్తే విష్ణు గారు. యశ్వంత్, ఏఐకి సంబంధించిన కొన్ని ఎడ్యుకేటివ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో లాస్ట్ ఒక 3 years నుంచి ఏఐకి సంబంధించి రకరకాల యాప్స్ ఏవో వస్తున్నాయి, రకరకాల టూల్స్ వస్తున్నాయి. అసలు ఏది ఎలా వాడాలో అర్థం కావట్లేదు. సో మరి ఇప్పుడు ఏఐకి సంబంధించి మనకున్నటువంటి టాప్ టూల్స్ ఏంటి, ఏది ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్మోస్ట్ ఒక 1 million టూల్స్ వరకు ఉన్నాయి. అంటే ఏఐ రిలేటెడ్ 1 million అంటే ఆల్మోస్ట్ 10 lakh టూల్స్ వరకు ఉన్నాయి. అంటే ఏఐ అని పదం వాడి కానివ్వచ్చు, ఏఐ ఫంక్షనాలిటీ వాడి కానివ్వచ్చు, పబ్లిక్ గా ఉన్నవి. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కూడా నాయిసే. లైక్ రియల్ యూస్ కేసెస్ చాలా వరకు ఉండవు. జస్ట్ ఏఐని హైప్ చేసుకోవడానికే ఉన్నవి. బట్ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి కానీ ప్రతి ఒక్కరు ఈ టూల్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళ వర్క్ని ఆటోమేట్ చేయడం కానివ్వచ్చు, వాళ్ళ కెరీర్లో ప్రోగ్రెస్ అవ్వడం కానివ్వచ్చు, జాబ్లో ప్రమోషన్లు కానివ్వచ్చు, మనం సొంతంగా సైడ్ హజిల్స్, పాజిటివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతాయి. సో నా లిస్ట్లో ఫస్ట్ ఏంటంటే క్లాడ్ ఫస్ట్ టాప్ ఏఐ టూల్. ఖచ్చితంగా కూడా క్లాడ్ తెలియాలి. ఈ రోజుల్లో క్లాడ్ తెలియకపోతే మనం చాలా మిస్ అవుతాం. సో మనకెందుకులే అని అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా, లేదా స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, బిజినెస్ పర్సన్ అయినా, ఎవరైనా కూడా క్లాడ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్లాడ్ కోవర్క్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, నువ్వు ఒక కోడింగ్ రిలేటెడ్ పర్సన్ అనుకుందాం, కంప్లీట్ టెక్కీ అనుకుంటే క్లాడ్ కోడ్, ఇది నార్మల్ బిజినెస్ పర్సన్ లేదా స్టూడెంట్, ఇంక ఏ ప్రొఫెషన్ అయినా క్లాడ్ కోవర్. మన రెండింటికి ఒకే యాప్ వాడతాం, క్లాడ్ డెస్క్టాప్ అని. అది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే దాంతో నువ్వు చాలా వరకు ఒక ఏఐ ఏజెంట్స్ క్యాపబిలిటీ ఏందని నువ్వు చూడొచ్చు. ఏఐ నీ బదులు పనిచేస్తే ఎలా ఉంటుంది అని. అది నువ్వు తెలుసుకోలేదంటే ఖచ్చితంగా నీ బదులు నిజంగానే పనిచేస్తుంది, నీ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది నీ బదులు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అది తెలుసుకోవాలి. ఇది నంబర్ 1 టూల్. దీంతో నువ్వు కంటెంట్ రాయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, ఏదైనా ఒక వర్క్ ఫ్లోస్ అనేది ఆటోమేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్స్ పంపడం నుంచి బ్లాగ్స్ వేయడం వరకు ప్రతి ఒక్కటి కూడా కోడింగ్ చేయొచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, యాప్స్ బిల్డ్ చేయొచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. ఇది నంబర్ 1. ఇంకా నా నంబర్ 2 తీసుకుంటే ఇది చాలా వరకు తెలియదు అందరికి. ఇది నోట్బుక్ ఎల్ఎం. నోట్బుక్ ఎల్ఎం అని గూగుల్ టూల్. ఇది చాలా బెస్ట్ టూల్. ఇది ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు అనిపించింది, ఓకే దీని గురించి తక్కువ మాట్లాడుతున్నారు అందరూ, బట్ దీంట్లో చాలా ఎఫెక్టివ్నెస్ ఉంది అని. అక్కడ మనం ఒక సోర్స్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు మాకు స్టూడెంట్ ఎగ్జాంపులే తీసుకున్నా, నీ బుక్ పీడిఎఫ్ ఏదైనా ఇచ్చేసి, ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నావు, ఆ బుక్ పీడిఎఫ్ ఇచ్చేసి దాని గురించి నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా చెప్తుంది. సో ఇది బేసిక్ థింగ్. ఆబ్వియస్లీ చాట్ జీపీటీ అయినా చెప్తుంది, ఎవరైనా చెప్తుంది. నువ్వు దాని నుంచి ప్రెజెంటేషన్ చేసి అలా చేయించేస్తుంది. కంప్లీట్ ఇన్స్టెంట్గా ఆ కంటెంట్కి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ నీకు ఇచ్చేస్తుంది. ఇది కూడా ఓకే అనుకుందాం. ఇంకొకటి, దీని గురించి ఒక పోడ్కాస్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు కొంతమందికి వినడం అనేది ఇష్టం, చదవడం కంటే కూడా విని నేర్చుకుంటారు బాగా. నీకు అది అర్థం కావట్లేదు, నువ్వు ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నాం ఇద్దరము, ఇలా ఒక 2% పోడ్కాస్ట్ క్రియేట్ చేసి నాకు ఈ బుక్ సంబంధించి అంటే, ఒక 2 మనుషులు ఒక అరగంట మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక బుక్ అప్లోడ్ చేసాం అనుకుంటే, వాట్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్క్ అని ఇలాగ హోస్ట్ అడగడము, దానికి సింప్లిఫైడ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడము, అది ఎలా ఉంటుందంటే ఒక పోడ్కాస్ట్ వింటున్నట్టు ఉంటుంది. అలా క్రియేట్ చేసి నీకు ఇచ్చేస్తుంది. నీకు అది కూడా కాదు, నీకు వీడియో చూడడం ఇష్టము, ఒక వీడియో క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియోలా క్రియేట్ చేస్తుంది. ఇన్ఫోగ్రాఫిక్ ఇస్తుంది. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ముందు ఒక చీట్ షీట్లా ఉంటే నాకు ముందు మెమరైజ్ చేసుకోవడానికి అలా బాగుంటుంది అనుకున్నాం. ఈ బుక్ మొత్తాన్ని కలిపి ఒక చీట్ షీట్ లాగా, ఒక ఇన్ఫోగ్రాఫిక్ లా ఇచ్చేస్తుంది, సింగిల్ పేజ్ లాగా. సో నీకు ఒక కంటెంట్ ఇస్తే దానికి సంబంధించి ఏ కంటెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నీ చేసి నీకు ఇచ్చేస్తుంది. ఒక స్టూడెంట్గా హెల్ప్ అవుతుంది. ఇంకా క్రియేటర్ పర్స్పెక్టివ్ తీసుకుందాం. ఒక బ్లాగ్ ఉంది నీ దగ్గర, నువ్వు ఆ బ్లాగ్ని మల్టిపుల్ వేస్లో రీపర్పస్ చేయాలనుకున్నావు. వీడియోగా చేసావు, పోడ్కాస్ట్లా చేసావు, ఇన్ఫోగ్రాఫిక్గా చేసావు. ప్రతి ఒక్క సోషల్ మీడియా దాంట్లో ప్రతి ఒక్క మల్టీమీడియా టైప్ నీకు అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఈ టైప్లో ఒకే సింగిల్ టూల్ యూజ్ చేసి నువ్వు మల్టిపుల్ కంటెంట్ పీసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా బెస్ట్ టూల్ అది. అది మనం గూగుల్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రీగా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ కూడా మన జియోలో ఒక రీఛార్జ్ చేస్తే ఈ గూగుల్ జెమిని ఏదైతే ఉందో, గూగుల్ ఏఐ ప్రో, అది మనకు 18 months ఫ్రీ ఇస్తుంది జియో. సో ప్రతి ఒక్కరు ఇది యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా వాడచ్చు. ఇంకా నంబర్ 3 తీసుకుంటే ఆబ్వియస్లీ నానో బనానా. ఇది కూడా గూగుల్ టూలే, ఒకే సబ్స్క్రిప్షన్ లోనే మనకు వస్తుంది. మనం జెమిని యాప్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇమేజెస్ అయినా కూడా ఇన్స్టెంట్ గా క్రియేట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు వరకు ఏ ఇమేజ్ జనరేషన్ అంటే అందరూ ఫన్ కోసం మాత్రమే వాడారు. బట్ చాలా వరకు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, కవర్ పోస్టర్లు క్రియేట్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే ప్రతి దగ్గర మనం
తమ్నైల్ డిజైన్ అని ఎఫర్ట్ చేయలేము అనుకుంటే ఎవరైనా కూడా ఈ తమ్నైల్స్ కానీ కవర్స్ కానీ మనకు బ్లాగ్ రాసి ఆ బ్లాగ్ ఒక కవర్ కావాలి, లింక్డ్ఇన్ ఏదైనా పోస్ట్ చేసి దాని రిలేటెడ్ ఇమేజ్ కావాలి, లేదా నీకు సంబంధించి ఇమేజెస్ ఏమైనా క్రియేట్ చేసుకోవడం కానివ్వచ్చు, ఇన్స్టెంట్గా ఇప్పుడు ఒక ఏదైనా ప్రొఫెషనల్ పోర్ట్రైట్ నీది అడిగారు ఎవరైనా, నీ దగ్గర లేదు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో జనరేట్ చేయొచ్చు ఇన్స్టెంట్గాను నీ సెల్ఫీ ఒకటి ఇచ్చేస్తే. సో ఈ టైప్లో ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా క్విక్గా అయితే మనం జెమినీ యూజ్ చేసి చేయొచ్చు, జెమినీస్ నానో బనానా. ఇది నంబర్ 3. ఇంకా నంబర్ 4 తీసుకుంటే ఆబ్వియస్లీ చాట్ జీపీటీ. క్విక్ యూస్కి ఎవరైనా కూడా చాట్ జీపీటీ వాడుకోవచ్చు. చాట్ జీపీటీ వాడు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవచ్చు. మనం చాట్ జీపీటీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ ఉందంటే చాట్ జీపీటీ యాప్ అయినా ఉంటుంది, బ్రౌజర్ అయినా చాట్ జీపీటీ పెట్టుకో ఉంటారు ఇన్స్టెంట్గా. సో అన్నిటికీ కూడా బట్ దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలంటే మనం మంచి ప్రాంప్ట్స్ అడగాలి. గూగుల్ సెర్చ్ లాగా జస్ట్ ఏదో క్వశ్చన్ అడిగి అలా కాకుండా నువ్వు ఏది వాడినా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలంటే నీ ప్రాంప్టింగ్ స్టైల్ బాగుండాలి అంతే. అండ్ ఇంకొక టూల్ తీసుకుంటే 11 Labs అని, ఇది నా ఫేవరెట్. ఇది 11 Labs LABS. దీంతో మనం వాయిస్ ఓవర్స్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల ఇండివిజువల్ గాను హెల్ప్ అవుతుంది, మనం ఒక ఫ్రీలాన్సర్ గా కూడా హెల్ప్ అవుతుంది. ఇది నువ్వు వాయిస్ ఓవర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. దాంట్లో అన్లిమిటెడ్ వాయిస్ ఓవర్స్ ఉంటాయి, ఏఐ వాయిస్ ఓవర్స్ అన్నీ కూడా. నువ్వు కంటెంట్ ఇచ్చేస్తే నీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది, అది డౌన్లోడ్ చేయొచ్చు. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన వాయిస్ క్లోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం నిన్ను జస్ట్ ఏదైనా ఒక కాసేపు 10 minutes మాట్లాడి దాన్ని అప్లోడ్ చేయమని చెప్తుంది, అప్పుడు నీ వాయిస్ క్లోన్ రెడీ అయిపోతుంది. అప్పటి నుంచి నువ్వు ఇంకా మాట్లాడలేదు. ఏదైనా ఒక టెక్స్ట్ పేస్ట్ చేస్తే, ఒక 1000 word టెక్స్ట్ పేస్ట్ చేస్తే అది నువ్వు మాట్లాడుతున్నట్టు నీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. సో మన ఓన్ వాయిస్ ఓవర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం APIs తో ఇప్పుడు చాలా వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్య మనం ఫేస్లెస్ వీడియోస్ అవన్నీ చూస్తున్నాం. సో నా 6th కూడా ఇదే నా లిస్ట్ లో. హేజన్ అని ఒక టూల్ ఉంటుంది. సో ఇది 11 Labs కంబైన్ చేసుకుంటే మనం ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇది కంటెంట్ కోసం అని కాకపోయినా, ఇప్పుడు ఒక కంపెనీ CEO ఉన్నాడు, ఏదైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నాడు ఇన్వెస్టర్స్ కానివ్వచ్చు, అలాగా ప్రతిరోజు ఆయన్ని షూట్కి పిలిచి ఇవన్నీ చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు నీ టీంకి చెప్తావు నువ్వు, నాదొక ఏఐ వీడియో క్రియేట్ చేసి నేను మాట్లాడుతున్నట్టు ఇచ్చేయి, అనౌన్స్ చేసేయి, ఒక అనౌన్స్మెంట్ లాగా అని. అసలు మనకు తెలియదు ఇప్పుడు మనం ఏది ఏఐ చూస్తున్నామో ఏది ఏఐ చూడట్లేదో, అంత రియలిస్టిక్గా ఉంది ఆ 11 Labs వాయిస్ కానివ్వచ్చు, ఆ హేజన్లో ఉండే వీడియో కానివ్వచ్చు. చాలా వరకు యూజ్ చేస్తున్నారు ఇది. సో ఎగ్జైటింగ్గా ఉంటుంది. మెయిన్ ఈ మీడియా ప్రొడక్షన్లో ఉండే వాళ్ళకి కానివ్వచ్చు, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న ఏఐ టూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ పొమెలి అని గూగుల్ రీసెంట్గా ఒకటి లాంచ్ చేసింది, ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉంది, కానీ దీని బ్రాండ్ ఫోటోషూట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా మనకు ప్రోడక్ట్ ఇచ్చేస్తే దానికి కావాల్సిన డిఫరెంట్ పోజెస్ కానివ్వచ్చు, అది నువ్వు మౌంటైన్ మీద పెట్టి ఇవ్వమంటే ఇస్తుంది, అది నువ్వు ఏదైనా ఒక టేబుల్ మీద పెట్టి కాఫీ కప్లో ఇవ్వమంటే ఇస్తుంది, అంటే ఏదైనా ఇస్తుంది. బ్రాండ్ ఫోటోషూట్స్కి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నాయి ఇమేజెస్, ఏదో ఏఐతో చేసామని తెలిసేలా కాకుండా చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఏఐ టూల్స్ అన్నీ కూడా ఏదో ఒక విధంగా అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరికి. ఇది కాకుండా మనం ఇంకా కూడా ఒక 2-3 ఏఐ టూల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. క్యాన్వా ఏఐ అని. సో క్యాన్వా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు క్యాన్వాలో ఏఐ ఫంక్షనాలిటీ అనేది బాగా ఎంబెడ్ అయిపోయింది. సో డిజైన్స్ అవన్నీ కూడా నువ్వు చెప్తే చేయించేస్తుంది. ఒకప్పుడు లాగా నువ్వు ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా, నీకు ఏం డిజైన్ చేయాలో కూడా తెలియదు, బట్ ఐడియా ఉంది, ఒక డిజైన్ లా కావాలనుకున్నావు, అదేంటి తమ్నైలా, అదేంటి కవరా, అంటే అసలు డిజైన్ గురించి తెలియని వాళ్ళకి కూడా నువ్వు డిస్క్రైబ్ చేస్తే క్యాన్వా నీకు డిజైన్ చేసి క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఇన్వైట్ క్రియేట్ చేయాలనుకున్నారు ఎవరైనా, నార్మల్ టెక్నికల్గా అంత స్ట్రాంగ్ కాదు, జస్ట్ క్యాన్వా ఓపెన్ చేసి ఒక బర్త్డే ఇన్వైట్ క్రియేట్ చేయాలి అంటే అది నేము అవన్నీ అడిగి నీకు డిజైన్ క్రియేట్ చేసి చేస్తుంది కంప్లీట్గా కూడా. సో ఇది లైక్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు, మొబైల్ యాపే కాబట్టి. అండ్ ఇంకొక టూల్ తీసుకుంటే ఇది కూడా నా ఫేవరెట్, ఇది నోషన్ ఏఐ. సో నోషన్ ఇన్ జనరల్ గా లైక్ ఇది కూడా ఓల్డ్ టూలే నోషన్ అనేది, ఇప్పుడు దానికి ఏఐ ఫంక్షనాలిటీ. ఇది ఏం చేయొచ్చు అంటే మనం జర్నలింగ్ చేయొచ్చు, డాక్యుమెంటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం డైరీలో రాస్తారు కొంతమంది అన్ని సేవ్ చేసుకుంటారు, కొంతమంది ఏదైనా ఇన్ఫర్మేషన్ క్విక్గా సమ్మరైజ్ చేసి షేర్ చేయాలంటే అది కూడా చేసుకుంటారు. సో లైక్ ఖచ్చితంగా నోషన్ అనేది ఎవరైతే రైటింగ్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ ఏ ఫంక్షనాలిటీ రావడం వల్ల ఏమైందంటే దాని యొక్క యూస్ కేసెస్ అనేవి ఎక్కువ పెరిగాయి ఇంకా కూడా. సో ఇలాగా లైక్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఎన్నో టూల్స్ ఉంటాయి, బట్ ఈ టూల్స్ ఇప్పుడు వరకు నేను చెప్పిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏది తెలిసినా కూడా నీ పోర్ట్ఫోలియో కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది, నీ కెరీర్లో లైక్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. సో లాస్ట్ 3-4 years నుంచి ఏఐకి సంబంధించి ఎన్నో రకాల యాప్స్ టూల్స్ రావడం జరిగింది. సో వీటిలో ద బెస్ట్ ఏమున్నా ఏంటి, ఎవరికి ఏది ఉపయోగపడుతుంది అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ.